the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. Seek the Lord will he may be found. The book of Isaiah chapter 55 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మరి నీతో నాతో అందరితో కూడా యెషయా ప్రవక్త ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో సెలవిస్తున్న మాట, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. చూడండి, మనము దేవుడిని వెంబడించాలి. దేవుని కొరకు మనం వెతుకుతూ ఉండాలి. ఆయనను నిత్యం మనం వెతకాలండి. ఎందుకంటే మనము ఈ భూమి మీద జీవించినంత కాలం మనం ఆయనను వెంబడించాలి. మనము ఎప్పుడు మరణిస్తామో మనకే తెలియదు కనుక మనిషి యొక్క జీవితం నీటి బుడగ లాంటిది. కనుకనే మనం యెహోవాను ఎదకాలి, ఆయనను వెంబడించాలి. నిత్యం ప్రార్థించుకుంటూ దేవునిని స్మరణ తెచ్చుకొని ఈ లోక సంబంధంగా కాకుండా దేవుని బిడ్డలంగా దేవుని యొక్క ప్రేమలోను దేవుని యొక్క వాక్యములోను మనము ధ్యానం చేయాలి. ప్రార్థన ద్వారా ఆయనను పట్టు విడవకుండా ఆయనను అడగాలి, ప్రార్థించాలి, వెతకాలి. ప్రార్థన ఎడల మనం పట్టుదల కలిగి దేవుని ఎడల ప్రార్థించుకోవాలండి. దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవుడు మనకు రక్షణగా ఉంటాడు. ఆయన మన ఎడల తన హస్తమును చాపుతాడండి. తన దక్షిణ హస్తముతో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మన ఎడల సంతోషిస్తాడు కూడా. అందుకే మనము ఈ కాలం ఉన్నంత వరకు ఆయనను వెతకాలి. ఆయనను వెంబడించే బిడలంగాను నీవు నేను మనమందరము వెతుకుదుము కాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి కారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే నా వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నేను ఎందరైతే వెతుకుచున్నారో, వేకువజామునే నీకు లేచి ప్రార్థిస్తున్నారో ప్రభువా, నిన్ను ధ్యానిస్తూ నీ వాక్యమును వింటూ ప్రభువా నీకు ప్రార్థన విజ్ఞాపనల చేత నిన్ను వెంబడిస్తున్నారు. అట్టి వారందరూ దర్శించండి ప్రభువా. మనుషుల యొక్క జీవితం నీటి బుడగ లాంటిది ప్రభువా. ఎప్పుడు మరణిస్తారో, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి చెప్పలేని స్థితిలో జీవిస్తున్నాం ప్రభువా. దినములు చెడ్డవిగా ఉన్నాయి. నీవే సహాయం దయచేయండి, నీ కృప చూపించండి ప్రభువా. నీవే మాకు తోడుగా నీడగా ఉండమని, మా యొక్క ఆత్మని యొక్క పరలోక సన్నిధికి చేర్చుకొనమని, ప్రతి ఒక్కరికి మారు మనసును అనుగ్రహించమని కోరుతూ, ప్రార్థన విశ్వాసంతో జీవించి నీ రాకడ వచ్చేంత వరకు మేమంతా సిద్ధపాటు కలిగి ఉండే అట్టి కృపా కాపుదల మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.